తల్లి మహాల శక్తి శక్తి మా పరు జగమని కోవమ్మ కథలన్నారమ్మ భాగవత వందన గురుడా చూడవమ్మ కథ పేరు పార్వతి కళ్యాణం కథనాట పుణ్య శాస్త్రమైన రామ రమ రామ రామ సత్యవేగ పట్టమేలే సత్యవేగ పట్టమేడి వాడు రాజు సత్య ప్రజాపతి మహారాజు సత్య ప్రజాపతి రాజు వారి అమ్మవారు సత్యవేణి లేదు పాపను మగతిని మహారాజు ధర్మరాజు వెంటగట్టి పుణ్యం కొద్ది రాజు వేరేవాడు ప్రజాపతి రాదంటే లవలంకుల వంటి రాజు వేరుతున్నాడు లవలంకులంటే రాక్షసుల వంటి రాజు వేరుతాడు దత్త ప్రజాపతి మహారాజు భవనాన్ని వేడికి వెళ్ళిపోతానని కత్తిని బంది పెట్టుకొని రామ 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 గుడివంతులార కూర్చున్న పెద్దలారా ఓ గుణవంతులారా నాటి కథలన్నరయ్యా అది చిరంజీవి సినిమా కాదు భరత భాగవతం కాదు టీవీల బొమ్మ కాదు అల్లరి తల్లరి కథ కథ మీ కథ కథ మగు అప్పులు ఒప్పులు 2 దండాల 3 అల్లరి కొండ పోతల్లాడా అల్లరి కొండి తల్లాలో అమ్మవారి వరాని దేవిరా మా తల్లి దక్షవే అమ్మా ఓ పిల్లగా ఇలా పెంచుకలపేట గ్రామంలోన ఈ శివాలయం దగ్గర మరి కథ చెప్పించే దాతలు ఎవరయ్యా మరి ముప్పు శ్రీనివాసు ఆ శైలజ ఆధ్వర్యంలోన ముక్కు కథ కళాకారులు తీసుకొచ్చి రామ రామన్న కాలక్షేపం జరిపిస్తున్నారు గారా వాళ్ళ సంగతి ఆ చోట ఉండంగా బిడ్డ ఏనాడు
అన్నదే ఎటువాడు మోడాని ఎక్కిరియరాదు గుడివాడు మోడాని గురిపియరాదు ముసలివాడు మోడాని మూతుకోట్లు ఉడవరాదు అన్నారు రాజ్యమడి విరాజ్యం అన్నారు కొడుకుల రాజ్యం ఏనాడు కొండ రాజ్యం అన్నారు ఎర్రగున్నడు నామగడని ఎత్తులు ఏరాదు నల్లగున్నడు నామగడని 10 మందిని నాదాను ఏరాదు భక్తతోనే భాగ్యం అనుకున్నది మౌనితోనే మోక్షం అనుకున్నది సిరితోనే ఏనాడు సింగారం అనుకున్నది అయ్యో బాలరో బంగారి బొమ్మ ఆ తల్లి దక్షవేణి ఓ తల్లు అలల బాలు కూడా బయలు ఎల్లనా ఆ తల్లి దక్షవేణి భర్త కాళ్ళు గడుకున్నది మిగిలిన ముందుకాలు తీసుకున్నది ఏనాడు మీద తల్లుకున్నదే అమ్మా పాదాలు మొక్కి అవో బయటికట్టి ఏనాడు బండరు పనులు చేసేదాట ఇప్పటి కాలంలోన ఈనాటి నా అక్కలు ఈనాటి నా చెల్లెలు నిద్రముఖం మగోడు ఉంటే ఏనాడు మీదికెళ్ళి దాడిపోతానులే అవ్వా అమ్మవారు దక్షవేణి గారా కొత్త పాదాలు గడుకున్నది పైదల్లుకున్నది భర్తన భవనాలు నింపుకున్నదే అమ్మ మొదలు పెట్టే మాటల ముఖం చిన్న ఒత్తుకుంటేవి ఎంతో కొరకట చిన్న వదిలే బామా బామా దచ్చవేని ఓ బామా చిన్నదైన కారణం
మొత్తం చిన్నదైంది మనసులో మాటలేమో ఎందుకు కొంట చిన్నవాడి బాబా ప్రజాపతి రాజా ఎందుకరో చిన్నబోతుగా బామా రాక్షసులతోనే రాజ్యమేలదన్నా నీకు ఏ బాధ వచ్చింది ఏ ఆపద వచ్చిందే బామా భర్తతోనే భార్యకు ఏనాడు సుఖమన్నారు భార్యతోనే ఏనాడు భర్తకు సుఖమన్నారే బామా నీకు ఏ బాధ కలిగిందే బామో మాట ఆ మాట నాతో రేపు అన్నవు నాదా ఓ నాదా అయ్యో నాద నా ప్రాణనాద ఓ నాదో నాద నా ప్రాణనాద ఓ నాదా అయ్యో ఎక్కే గుర్రాలు ఉండేవో నాదో కలిగి ఉన్నాయా రాత్రిదాకా కల్లాలు మనకున్నాయా పట్టా తీరాలు లేక ఓనాదో నువ్వు చిన్న పోలేదే ఓనాదో రైకాలు లేక ఓనాదో నువ్వు చిన్న పోలేదే ఓనాదో కొడుకుల గనాల కూరగ తీరాల బిడ్డల గనాల ఏనాడు బ్రవలు తీరాలనయ్యా ఎల్లలోకం మీద ఆడవాళ్ళు పుట్టిందంటే పునర్జన్మ అంటే కొడుకుల గనాల కూరగ తీరాలే బిడ్డల గనాల ఏనాడు బ్రవలు తీరాలనయ్యా కన్నది కడుపు కావాలి కట్టింది బట్టగాల కాళ్ళ మీద పడ్డది మురికి కావాలని అన్నారయ్యా అయ్యో మన గర్భవాసమందు అనాదా ఒక్కగాను ఒక్క కొడుకులే బాయనా ఒక్కగాను ఒక్క బిడ్డలే బాయనా అందుకే అన్నారు నాదా కలకొని పెట్టేది ఏనాడు మనం చచ్చిపోయిన రోజు కన్న కొడుకులు అన్నారయ్యా కలకల కలకల కన్నీరు తీసేది ఏనాడు కన్న బిడ్డలు అన్నారయ్యా మనకు కొడుకులు లేకున్నా గాని మన గర్భాన ఒకగాన ఒక బిడ్డ ఉన్నట్టయితే నాదా ముత్తంత బిడ్డ ఉంటే ఏ తల్లికైనా ముంతాజరన్నారయ్యా కాలసారిపోతే ఏనాడు మాత్రం చేయాసరన్నారు చేజారిపోతే ఏనాడు కాలాసరన్నారయ్యా మనకు ఒకగాను ఒక బిడ్డ ఉన్న నాదా కర్మ తక్కువై మన కట్టం వచ్చిన రోజు మంచాల పడ్డ రోజు ఆ బిడ్డను సాధి సవరించి పెంచి పెద్ద చేసినాదా ఆ బిడ్డను ఇచ్చి ఏ రాజ్యం ఇచ్చినా ఏ చేతిలోన మన బిడ్డను పెట్టినట్టయితే రేపు రేపడకల్లా మన మోకాళ్ళు ముందరకై మన చేతులు వెనకై నాదా గడంచ కుక్కిల వాడి మన మంచాల వాడి మరణమైపోతే నాదో అత్తగారి ఇంటికాడ ఆ బిడ్డకు మతలా వదిలితే ఆ బిడ్డ చెల్లల్లో ఉన్న బిడ్డ చిలకల్ల ఉన్న బిడ్డ తలవనక తలవనక అవ ఇల్లనక పువ్వనకనయ్యా